వైసీపీ వాళ్ళకి ఈవీఎం పిచ్చ బాగా ముదిరిపోయిందని టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు విమర్శలు గుప్పించడం జరుగుతుంది. ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈవీఎంతో కనుక ఓటింగ్ జరిగితే వైసీపీ పార్టీ పోటీ చేయదా అని ప్రశ్నించే స్టేజ్కి అయితే వచ్చేసినారు. ఎందుకంటే కూటమి గవర్నమెంట్ స్థాపించి సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత కూడా ఈ రోజుకి ఈవీఎంస్ వల్లే గెలిచారు, ఈవీఎంస్ వల్లే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినాడు, ఈవీఎం వల్లే మంత్రి నారా లోకేష్ గారు మంత్రి అయినాడు, ఈవీఎం వల్లే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈ ఈవీఎం పిచ్ అయితే మారట్లేదు వాళ్ళకి. అయితే అసలు రోజా గారు లాజిక్ అంటే అర్థం కావట్లేదు. ఎప్పుడు మాట్లాడినా ఈవీఎం ఈవీఎం ఈవీఎం. మరి ఈసారి ఎలక్షన్ పోటీ పెడితే ఈవీఎంలు ఉంటే కనుక మరి వీళ్ళు పోటీ చేయరేమో అర్థం కానటువంటి పరిస్థితి. ఏపీలో ఎన్నికలు పోయి కొత్త ప్రభుత్వం కొలిగితీరి సంవత్సరం అవుతుంది. ఈ టైంలో ప్రతిపక్షం ఏం చేయాలి? జనంలోకి ఎలా వెళ్ళాలి, ప్రభుత్వాన్ని ఎలా విమర్శించాలనే విషయాల మీద దృష్టి సారించాలి. కానీ వైసీపీ ఏం చేస్తుంది? అందరూ అని చెప్పలేం, కానీ కొంతమంది నేతలు అయితే కనుక ఇంకా ఈవీఎంల పైన నెపం నెడుతూ కాలక్షేపం చేస్తున్నారు. తప్పులు చేసి ఓడిపోయాం, పాఠాలు నేర్చుకుని ప్రజల మద్దతు కూడగడదామని అనాల్సిన టైంలో ఈవీఎంల వల్లే కూటమి గెలుపు సాధ్యమైందని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇది ఈ నొక్కుల పరిస్థితి. మరి ముఖ్యంగా వైసీపీలో ఉన్న కొంతమంది నేతలు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ మీడియా ముందుకు వెళ్ళినా సరే ఈవీఎం వల్లే గెలిచినారు, ఈవీఎం వల్ల మరి 151 వచ్చిన రోజున ఈవీఎం అనలేదే అని కూటమి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మరి కూటమికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాదు కూటమికి. తర్వాత ఇలా మాట్లాడే వాళ్ళు ఓటమిని ఇంకా ఒప్పుకోలేకపోతున్నారు. ఈ లిస్టులో మొదటి వరుసలో ఉంటారు రోజా. 2024లో ప్రజల ఓట్లతో కాకుండా ఈవీఎంతోనే కూటమి విజయం సాధించిందని చెప్పేసి ఈరోజు కూడా మాట్లాడడమే జరుగుతుంది. కాంబటి రాంబాబు, పేర్ని నాని వంటి కొందరు నేతలు 11 సీట్ల వ్యవహారంపై తమ తప్పును ఒప్పుకున్నారు. ప్రజలు తమ కంటే ఎక్కువ మేలు చేస్తారని కూటమి వైపు చూశారని, తాము చేసిన మంచి ఎటుపోయింది అర్థం కావడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. అట్లీస్ట్ పేర్ని నాని, అంబటి రాంబాబు ఒప్పుకున్నారు ఇది అయిపోయింది అన్నట్లుగా. కానీ ఏదేమైనా తిరిగి ప్రజలు తమ వైపు వస్తారన్నారు. కానీ రోజా మాత్రం ఇంకా ఎన్నికల ఫలితాల దగ్గర ఆగిపోయారు. ఈవీఎంల వల్లే కూటమి గెలిచిందని, లేకపోతే జగన్కి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చేదని చెప్పేసి ఆమె అంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఈవీఎం ప్రభుత్వం అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. రోజాతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఇటీవల ఈవీఎంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. హిందూపురంలో బాలకృష్ణ గారి గెలుపుపై ఆమె అనుమానాలను వ్యక్తం చేయడం జరిగింది. వీళ్ళ అనుమానాలు వీళ్ళు జీవితాంతం ఈ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంటారు. మరి చెప్తున్నా కదా, వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఇదే ఈవీఎం పంచాయతీ పెట్టుకుంటే కనుక గెలిచే అవకాశాలే లేదు, స్కోపే లేదు. ఇక మరి 2000 ఈవీఎం అంటారు కదా, మరి నెక్స్ట్ ఎలక్షన్స్ వీళ్ళు పోటీ చేస్తారా? 2019 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా జరిగినటువంటి ఓటింగ్తోనే వైసీపీ విజయం సాధించింది. 151 సీట్లు మెజార్టీ తెచ్చుకుంది. 2024లో తిరిగి ఈవీఎంల ద్వారానే జరిగిన ఓటింగ్లో వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. అంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు తప్పు ఎవరిలో ఉందనేది. పార్టీలోనా, ప్రజల్లోనా, ఈవీఎంలోనా అనే విషయం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే వైసీపీకి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఈ విషయం సరిగ్గా అర్థం చేసుకోకపోతే వైసీపీకి భవిష్యత్తు ఉండదు. ఈవీఎంల పైన నిందలేస్తూ కూర్చుంటే భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. 2029లో కూడా ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు కూడా కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటుంది. రోజా అంచనా ప్రకారం ఈవీఎంలతో అవకతవకల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి 2029లో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే వైసీపీ పోటీ చేస్తుందో లేదో తేలాల్సి ఉందన్నమాట. ఎందుకంటే లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్టార్టింగ్లో ఈవీఎం గవర్నమెంట్ అన్నారు. వైసీపీ పార్టీ కేటర్ అంతా కూడా ఈవీఎం గవర్నమెంట్ అన్నారు. ఆ తర్వాత రోజారెడ్డి గారు కూడా ఈవీఎంఏ అంటున్నారు. ఆ తర్వాత ఆయన ఎవడో ఉంటాడు, యూకేనో యూఎస్ఓ జర్మనీనో ఏదో పశువుల డాక్టర్ అంటూ ఉంటారు. సో ఆయన గారు కూడా ఈవీఎం గవర్నమెంట్ అంటూ ఉంటాడు. ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి కూడా ఈవీఎం గవర్నమెంట్ అన్నాం. సో ఇంతమంది అంటున్నారు కాబట్టి మరి వచ్చే ఎలక్షన్స్లో కూడా మన దేశంలో ఎలక్షన్స్ జరిపించాలంటే పేపర్ బ్యాలెట్ నడవని పరిస్థితి. ఈవీఎంలే పగలగొడుతున్నారు రోజులు. మరి అలాంటిది మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఈవీఎంతోనే ఎలక్షన్ జరుపుతారు. మరి ఇంత ఏంటంటే ఈవీఎం పక్కన ఇంకోటి ఉంటుంది, దాని పేరు ఏంటంటే ఇప్పుడు గుర్తు రావట్లేదు. దాంట్లో మనం ఏదైతే క్లిక్ చేస్తామో దాంట్లో చూపించిద్దామంట వీవీప్యాట్లో చూపిస్తూ ఉంటుంది. మరి ఆ వీవీప్యాట్ లెక్కేసుకోవచ్చు కూడా, మరి డబ్బులు కట్టేసి లెక్కేసుకోవచ్చు. కానీ అంతా అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈవీఎం గవర్నమెంట్ అదే అంటూ ఉంటారు. సో మొత్తానికి మరి ఇంత జరుగుతుంది కదా, మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో వీళ్ళు పోటీ చేస్తారా? ఈవీఎం గవర్నమెంట్ అంటున్నారు కదా, పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? లేదంటే ఈవీఎం లేకపోతే పోటీ చేస్తారా, ఉంటే పోటీ చేస్తారా? దానికి కూడా క్లారిటీ ఇవ్వాలా. లేదంటే ఈవీఎంలు వద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తారా? తెలియాల్సి ఉంది.